హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితి నెలకొంది నామినేషన్ల పర్వం మొదలుగాక ముందుకే కూటమి చేతులు ఎత్తేసినట్టు కనిపిస్తూ ఉంది ఇకపోతే అసలు విషయానికి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఏవైతే నవరత్నాలను మెయిన్ ఎజెండాగా పెట్టుకొని ఈ 5 ఏళ్ల పరిపాలన చేశారో ఆ హామీలనే ఆ స్కీమ్లనే మళ్ళీ అంతకంటే మెరుగైన సంక్షేమం అందిస్తామని చెప్పి చంద్రబాబు చెప్తా వస్తుండడం అలాగే పవన్ కళ్యాణ్ కూడా జగన్ కంటే 10 రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పి చెప్పడం ఇదంతా చూస్తుంటే జగన్ ఎజెండానే కూటమి నేతలు ఫాలో అవుతున్నారా అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది ఒకసారి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం ఇంగ్లీష్లో వచ్చిన ఒక ఆర్టికల్ అనమాట నాయుడు క్యాంపెయినింగ్ అబౌట్ జగన్ స్కీమ్స్ ఇన్ ది క్రూషియల్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ది క్యాంపెయినింగ్ ఆఫ్ టీడీపీ సుప్రీమో అండ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు ఈజ్ సర్ప్రైజింగ్ ద పొలిటికల్ సర్కిల్స్ సో ఈయన మాట్లాడుతున్న మాటలన్నీ కూడా పొలిటికల్ సర్కిల్స్లో ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నాయంట నాయుడు హూ ఈజ్ డిటర్మైన్డ్ టు డిఫీట్ ఏపీ సీఎం నాయుడు హూ ఈజ్ డిటర్మైన్డ్ టు డిఫీట్ ఏపీ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ క్యాంపెయినింగ్ ఫర్ ది బ్రెయిన్ చైల్డ్ స్కీమ్స్ ఆఫ్ ది లేటర్ ఇన్ ఎవరీ పబ్లిక్ మీటింగ్ నాయుడు ఈజ్ అష్యూరింగ్ పీపుల్ that if he is voted to the power he will continue the volunteer system village and ward secretariat system enhancing the pension amount to rupees 4,000 and give it at the doorstep of beneficiaries సో ఇక్కడ మనం చూసినట్టయితే తాను అధికారంలోకి వస్తే 4,000 రూపాయల పెన్షన్ స్కీమ్ని పెంచుతామని చెప్పి వాలంటీర్ సిస్టమ్ని కంటిన్యూ చేస్తాం ఇంకింత బలోపేతం చేస్తాం అవసరమైతే వారికి అంటే 5,000 కాదు 10,000 కూడా ఇస్తామని చెప్పి గతంలో ఉగాది సందర్భంగా ప్రకటించిండు ఇదే విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో చంద్రబాబు నాయుడు తనకిచ్చిన గ్రేట్ సర్టిఫికేట్ అని కూడా ప్రశంసాపూర్వకంగా తీసుకున్నారనమాట ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎజెండానే చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ కూడా ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది ఇంట్రెస్టింగ్లీ ది సేమ్ నాయుడు క్రిటిసైజ్ దీస్ సిస్టమ్స్ ఇన్ ది పాస్ట్ ఇన్ఫ్యాక్ట్ ద వాలంటీర్ సిస్టమ్స్ అండ్ village secretariat system had become popular across the nation. Among the people of Andhra Pradesh also, this system have become very famous. Finally, Naidu realized about the importance of these schemes to the public and assuring to continue these systems if he comes to power. In the 2019 assembly elections, YSRCP Supremo YS Jagan campaigned his own agenda of Navaratnalu and never said that he will implement any schemes of his predecessor Naidu. The political circles question if Naidu implements the same present schemes, where is the need to defeat CM Jagan? So ఇది అన్నమాట కథం 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అమలు చేసిన సంక్షేమ పథకాలను కానీ స్కీమ్లను కానీ ఎంకరేజ్ చేయలేదు ఎంటర్టైన్ చేయలేదు వాటిని కాపీ కూడా కొట్టలేదు ఎంతసేపు తన ఓన్ మేనిఫెస్టోను ఓన్ ఎజెండాను మాత్రమే అప్లై చేశాడు అట్లాంటప్పుడు జగన్ హామీలను జగన్ స్కీములనే మళ్ళీ అంతకుమించే మెరుగైన సంక్షేమాన్ని అందిస్తామని చెప్పడం వల్ల జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడించాలి గతంలో ఈ మొహాలే అన్నాయి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న స్కీమ్ల వల్ల రాష్ట్రం దివాలా తీస్తుంది ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది శ్రీలంక జాంబియా సోమాలియా జింబాబ్వే లాగా తయారైందని చెప్పిన వాళ్ళు మరి ఇప్పుడు ఆ మాటలకు ఎందుకు కట్టుబడి ఉండట్లేదు సో ఇది ప్రజల్లో జరుగుతున్న పెద్ద చర్చ అనమాట ఇన్స్టెడ్ క్యాంపెయినింగ్ ఫర్ TDP agenda, Naidu is speaking more about Jagan's scheme. It appears that Naidu fell into the trap of Jagan. So, Jagan scheme lane valle vestunnadamto వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో చంద్రబాబు నాయుడు పడ్డట్టు అందరూ విశ్లేషిస్తూ వస్తున్నారు అనమాట ఇన్ హిజ్ ఎలక్షన్ క్యాంపెయిన్ సీఎం జగన్ ఆస్కింగ్ పీపుల్ టు ఓట్ టు హిజ్ పార్టీ ఇఫ్ దే ఫీల్ దట్ దే వర్ బెనిఫిటెడ్ బై హిజ్ గవర్నమెంట్ ఎట్ ది సేమ్ టైమ్ జగన్ ఈజ్ వార్నింగ్ పీపుల్ దట్ ఇఫ్ నాయుడు కమ్స్ టు పవర్ హీ విల్ స్క్రాప్ వాలంటీర్ సిస్టమ్ విలేజ్ సెక్రటేరియట్స్ సిస్టమ్ అండ్ అదర్ స్కీమ్స్ సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాను అన్నాడు మీరు నేను ఇచ్చిన పథకాలు సంక్షేమం అభివృద్ధి కారణంగా మీకు మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్పి ఆయన అప్పీల్ చేస్తూ ఉంటే అలాగే చంద్రబాబు కనుక అధికారంలోకి వస్తే ఇప్పుడు తాను అమలు చేస్తున్న వాలంటీర్ సిస్టమ్ విలేజ్ సెక్రటరీ సిస్టమ్ అన్నింటినీ కూడా చంద్రబాబు నాశనం చేస్తాడని చెప్పి చెప్తా ఉంటే జనంలో ఒక రకమైన ఆలోచన వస్తూ ఉందన్నమాట దీస్ టూ సిస్టమ్స్ హ్యావ్ క్రియేటెడ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ది పీపుల్ టువార్డ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ టు కౌంటర్ సీఎం జగన్స్ క్యాంపెయిన్ అగెన్స్ట్ హిమ్ నాయుడు ఈజ్ అష్యూరింగ్ ద పీపుల్ దట్ హీ విల్ కంటిన్యూ ద ప్రజెంట్ సిస్టమ్స్ ఇఫ్ హీ బికమ్ ద చీఫ్ మినిస్టర్ సో అదనమాట సంగతి తాను అధికారంలోకి వస్తే వీటన్నింటిని కంటిన్యూ చేస్తానని చెప్తున్నాడు తప్ప గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్పాడు
తాను అధికారంలోకి వస్తే జన్మభూమి కమిటీలను రద్దు చేస్తా, కొత్తగా విలేజ్ వాలంటీర్స్ని సెక్రటేరియట్ సిస్టమ్ని తీసుకొస్తానని చెప్పి మరి గెలిచి చూపించారు. కానీ ఆ పని చంద్రబాబు చేయలేకపోతున్నారు, చెప్పలేకపోతున్నారు స్పష్టంగా. వాలంటీర్ సిస్టమ్ మీద గతంలో తానే అన్నాడు కదా, 5,000 ఉద్యోగం ఏంది, అది గోనె సంచులు మోసే ఉద్యోగమా, మగవాళ్ళు లేనప్పుడు ఇల్లు పోయి తలుపు తడతారని చెప్పిన వ్యక్తి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ 2 సంస్కరణల కారణంగా వైఎస్ జగన్ సర్కార్ మీద, ఆయన పాలన మీద ప్రశంసలు దక్కుతూ ఉంటే ఆయన యూటర్న్ తీసుకున్నాడు అనమాట. ఇప్పుడు ఒకసారి ఈ స్కీమ్లకు సంబంధించి ఏం మాట్లాడిండో విందామాగండి. ప్రభుత్వం వస్తుంది, మీకు సరైన సంక్షేమంతో కూడిన పాలన అందిస్తుంది. వైసీపీ అందిస్తున్న సంక్షేమాల కంటే కూడా ఇంకా బెటర్ సంక్షేమాలు అందిస్తాం. ఉన్న వైద్య సంక్షేమ పథకాల కంటే కూడా అదనంగా 1,000 రూపాయలు ఎక్కువ ఇచ్చేవాళ్ళం తప్ప తక్కువ ఇచ్చేవాళ్ళం కాదు కూడా ప్రభుత్వం తెలియజేసుకుంటూ, నేను సంక్షేమాన్ని ఇస్తానని ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మేము అతనికి ఇచ్చేదానికంటే మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే బాధ్యత మాది. అతను 10 రూపాయలు ఇస్తే మేము 15 రూపాయలు ఇస్తాం, తగ్గించాం. తెలుగుదేశంలో సో ఇంతకు మించి ఎగ్జాంపుల్ ఏం కావాలి? ఇక ఇవే స్కీములు అమలు చేసేదానికి ఇంకా వీళ్ళెందుకు? రెండో కార్యక్రమం తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తాం, 15,000 ఇస్తాం. ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, 5,000 మంది ఉంటే 75,000 ఇస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నాం. సో అది నోరా మోరా ఇక ఏమనాలి వీళ్ళను? ఇదే వాలంటీర్ సిస్టమ్ మీద గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు? చాలా డేంజరస్ గా వెళ్ళిపోతుంది. అది భవిష్యత్తులో ఎస్ఏఎస్ లాగా అయిపోయే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం గానీ ట్రాప్ చేయడం గానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. ఈ వాలంటీర్ వ్యవస్థ క్రియేట్ చేసింది ఒక జగన్మోహన్ రెడ్డి ఆలోచన. స్లీపర్ సెల్స్ లాగా, అంటే స్లీపర్ సెల్స్ అంటే ఐడియా ఉంది కదా, ఏ రకంగా అది జిహాదీసు లేకుంటే ఈ టెర్రరిస్ట్ ఈ బాంబ్ బ్లాస్ట్ కోసం దానికోసం స్లీపర్ సెల్స్ అని అన్ని పెడతారు. కడాన మీ వివరాలు ఎంత పోతున్నారంటే మీ ఆయనకి ఏమన్నా వేరే సంబంధాలు ఉన్నాయా, నీకేమైనా అనుమానం ఉందా అంటే కొంపల్ని కూల్చే మార్గం. నేను ఒకటే వాలంటీర్లకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే మీరు జైలుకు పోతారు. ప్రతి వాలంటీర్ ఎవరన్నీ అడుగుతున్నారు, మీ కుటుంబాల్లో చుట్టూ పెట్టాలని, మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని వివరాలన్నీ పెడుతున్నాడు. రేపు వాలంటీర్లు కానివ్వండి, గ్రామ సచివాలయాలు కానివ్వండి, మన కౌన్సిలర్ ఆధ్వర్యంలోనే పని చేయాలి. మనం చెప్పిన వాళ్ళకి వాళ్ళు పెన్షన్ ఇవ్వాలి, మనం చెప్పిన వాళ్ళకి పిఎం కార్డు ఇవ్వాలి. అంతేగాని నిష్ప్రయోజనం చేస్తే మేము ఊరుకో సాధించమని కూడా హెచ్చరిక నేను జారీ చేస్తున్నాం. వాళ్ళలో కూడా చెప్తారా అందుకు మాకు గుర్తుందా? మీరు చూసారా ఎంత కొట్టారు, అంత కొట్టి నడిపిస్తారు ఈ సందులో. మరి ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు, వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆ సమాచారాన్ని ఉపయోగించుకుని మన వల్ల బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటున్నారు. తీసుకొని వాళ్ళు ఉద్యోగం తీపిస్తా, అవసరమైతే కాలు చేయడంలో నడిపిస్తారు, రాష్ట్రం చేయడంలో నడిపిస్తారు. భయపడి ఇక్కడ 3 పార్టీల కూటమి హామీ ఇస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని హామీ ఇస్తున్నాం. మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. సో ఇదే అనమాట. ఇంతకు మించిన బెస్ట్ ఎగ్జాంపుల్స్ అక్కర్లేదు. జగన్ ఎజెండాను వల్లవేస్తున్న చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ఇంకా ఓటమి ఫిక్స్ అయింది. అంటే వీళ్ళు ఇస్తున్న హామీలు కావచ్చు, చెప్తున్న మాటలు కావచ్చు, వీటి ద్వారానే కూటమి మీద విశ్వాసం కోల్పోయారు అనమాట ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అవే విషయాలు ఈరోజు సర్వేల్లో రేస్ సర్వే కావచ్చు, నాగన్న సర్వే కావచ్చు, రేణుకా పోతినేని సర్వే కావచ్చు, పొలిటికల్ క్రిటిక్ సర్వే కావచ్చు, ఇట్లా ఏదైనా కానీ ఏ సర్వే తీసుకున్నా రోజు మనం అంటే గతంలో అంటే వారానికి ఒకటో 2 వారాలకు ఒకటో సర్వే వచ్చేది, ఇప్పుడు గంటల వ్యవధిలో సర్వేలు వస్తున్నాయి. వాటిని విశ్లేషిస్తే తేలుతున్నది ఏంటంటే కూటమి మీద ప్రజలు విశ్వాసం కోల్పోయినారు కంప్లీట్గా. వీళ్ళిద్దరూ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడిపోయినారు. ఆయన ఎజెండానే అమలు చేసేదానికి ఇక వీళ్ళకి అధికారం ఎందుకు అన్న చర్చ జరుగుతుంది. పైగా
ఈ కూటమి కనుక అధికారంలోకి వస్తే ప్రతిదానికి ఢిల్లీ కాలు మొక్కాల్సి ఉంటుంది. బీజేపీ అంటే ఉమ్మడి మేనిఫెస్టోను తయారు చేస్తామని చెప్పారు కదా, ఇప్పటిదాకా అది రాలేదు. ఒకవేళ ఉమ్మడి కార్యాచరణ కనుక ముందుకు తీసుకొస్తే ప్రతిదానికి అంటే ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దల అనుమతి తీసుకొని మరీ అమలు చేయాల్సి ఉంటుంది. ఇది ఈ మాత్రం దానికి ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దించాల్సిన అవసరం ఏముందని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఇంకొకటి వీళ్ళే అన్నారు కదా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీయిస్తున్నారు, అప్పుల పాలవుతుంది రాష్ట్రం అని చెప్పి. సో మరి వీళ్ళు అమలు చేస్తామంటున్న సంక్షేమ కార్యక్రమాల కారణంగా జగన్ చేస్తున్న దానికంటే ఇంకా 1,50,000 కోట్ల అదనపు అప్పు తేవాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం. మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారన్న దానికి వీళ్ళ దగ్గర సమాధానం లేదు. సో ఇట్లా ఉన్నాయన్నమాట వీళ్ళ మాటలు, వీళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ఇట్లా ఉండదన్నమాట. ప్రజలు ఆల్రెడీ మ్యాండేట్ ఎట్లా ఇవ్వాలన్నది డిసైడ్ అయిపోయిన నేపథ్యంలో కేవలం వీళ్ళది కత్తులూపడం తప్పిస్తే ఇక వేరే మార్గం లేదన్న చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. సో మొత్తం మీద ఇది జగన్ ట్రాప్లో పడ్డ ప్రతిపక్ష నేతలది కూటమి ఓటమి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి ఆల్రెడీ ఇప్పుడు నామినేషన్ల పర్వం స్టార్ట్ అయిన తరుణంలో ఇక వచ్చే నెల 13న జరగబోతున్న పోలింగ్ నాటికి పరిస్థితి ఏందనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.